అందరికీ నమస్కారం. నేను మీ మదిరే రంగసాయి రెడ్డి, అడ్వకేట్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నది. అది ఏది అనగా, ఇప్పుడు జరుగుతున్న భారత్ పాకిస్తాన్ ఈ యుద్ధ వాతావరణంలో సైనికులకు లబ్ధి చేకూరేలా ఈ నిర్ణయం తీసుకోవడాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. ఆ నిర్ణయం ఏమనగా, గతంలో ఆర్మీకి సంబంధించిన వాళ్ళు, అలాగే మాజీ ఆర్మీ ఉద్యోగులకు మాత్రమే వారు నివసిస్తున్న గ్రామ పంచాయతీలో ఆస్తి పన్ను పైన మినహాయింపు ఉన్నది. కానీ దానివల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. మిగతా నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళకు లేకపోవడం వల్ల కొన్ని రకమైన సమస్యలు వస్తున్నాయి ఆ గ్రామాల్లో. దానివల్ల రాష్ట్రంలో ఉన్న సైనిక సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది, దీనిపై చర్యలు తీసుకోవాలని. ఈ క్రమంలో ఈరోజు చర్యలు తీసుకొని 2003 నవంబర్లో ఆ రోజు ఉన్న చంద్రబాబు గారి ప్రభుత్వం ఏదైతే జీవో ఇచ్చిందో దీని మీద దాన్ని సవరించారు. ఆర్మీ అనే పదాన్ని తొలగించి డిఫెన్స్ అనే పదాన్ని చేర్చడం జరిగింది. దీని ద్వారా మాజీ ఆర్మీ ఉద్యోగులైనా, ఎయిర్ ఫోర్స్ అయినా, నేవీ అయినా, అంటే త్రివిధ దళాలు, వీళ్ళే కాకుండా సిఆర్పిఎఫ్ వీళ్ళందరికీ కూడా, వీళ్ళంతా రక్షణ విభాగం కాబట్టి వీరందరికీ కూడా, అలాగే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా గ్రామ పంచాయతీలో ఆస్తి పన్ను ఉండదు. కానీ ఇందులో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నియమ నిబంధనలు తెలుసుకుంటేనే లబ్ధి అనేది ఎలా చేరుతుంది, ఎవరికి చేరదు, ఎవరికి చేకూరదు అనే విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. గతంలో ఆర్మీ ఉద్యోగి పేరు మీద ఇల్లు ఉంటేనే ఇచ్చేవారు. కానీ ఈరోజు వారి జీవిత భాగస్వామి, వారి భార్య పేరు మీద ఇల్లున్నా కూడా ఇస్తున్నారు. ఇది మొదటి విషయం. రెండో విషయం, భర్త పేరు మీద, భార్య పేరు మీద ఒకటి కంటే ఎక్కువ నివాసాలు ఉంటే ఇస్తారా అంటే ఒకదానికి మాత్రమే ఇస్తారు. 2, 3, 4, 5, 10 ఉన్నప్పటికీ అన్నిటికీ ఇవ్వరు. అందులో ఏదైనా ఒకదానికి మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. ఇకపోతే అది ఎన్ని అంతస్తులైనప్పటికీ ఇక్కడ ఇబ్బంది లేదు, ఒకే డోర్ నెంబర్ ఉండాలి, అప్పుడు మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది. అట్లాగే ఒక గ్రామ పంచాయతీలో సగం మంది, అంటే 100 కుటుంబాలు ఉన్నాయి, అందులో 50 కుటుంబాలు సైనికులు లేదా ఇప్పుడు ప్రజెంట్ పనిచేస్తున్న వాళ్ళు లేదా మాజీ సైనికులు ఉండే, అప్పుడు ఇస్తారా అంటే అప్పుడు కేవలం ఆస్తి పన్నులో 50% మాత్రమే మినహాయింపు ఉంటుంది. మిగతా 50% వాళ్ళు వ్యక్తిగతంగా కట్టుకోవాలి. ఇదేంటి అని అడగచ్చు మీరు. ఆ గ్రామ పంచాయతీలో 10% లోపు మాత్రమే 100% ఆస్తి పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. 10% మంది కంటే ఎక్కువ ఆర్మీ ఉద్యోగులు ఆ గ్రామంలో ఉంటే వాళ్ళకి 50% మాత్రమే పన్ను మినహాయింపు ఉంటుంది అనే విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. ఈ ఉత్తర్వులు కూడా ఈరోజు జారీ అయినవి. దాని నుండి దేశ రక్షణలో ఉన్న వాళ్ళకి ఇలాంటి వెసులుబాటు కల్పించడం మంచి పరిణామంగా ప్రజా సంకల్ప వేదిక ఆహ్వానిస్తుంది. ధన్యవాదాలు.